సహోదరులు కొంచెం ముందుకు రండి. వెనకొచ్చేవారు వెనక కూర్చుంటూ ఉంటారు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన సన్నిధానములో ఉండే అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకున్నాం. చాలా చాలా సంతోషం. మిమ్మల్ని అందరం బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలలో ఉపయోగించుకుంటున్న మీరు, నేను అందరము కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, గత వారము దేవుని యొక్క మాటలు మనం అందరూ విన్నాం కదా. ఆ మాటల్లో ఉన్న సంగతి ఏమిటి అంటే, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక నాయకుడిగా ఉన్నవారు దేవుని సన్నిధానములో వారు కలిగి ఉన్న ప్రార్థన జీవితం, దాన్ని బట్టి వారిని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు. భూలోకములో గొప్పవాళ్ళుగా ఉన్నాడు. మరలా పరలోకములో కూడా వారు వెళ్ళి దేవుని సమ్ముఖమందు ఆనందంగా ఉన్నారు. అయితే ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని బట్టి చూద్దాం. అదే మోసేతో దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో అది మనం కొంచెం ఆలోచిద్దాం. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి ఒకసారి. అమ్మా, యెహోవా దేవుడు మోసేతో, నీవు ప్రజల దగ్గరికి వెళ్ళాలంట. మోసే గారు వెళ్ళి ఏం చేయాలో, నేడు రేపు వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలను ఉతుకుకొని 3వ నాటికి ఎలా ఉండాలంట? సిద్ధముగా ఉండాలి అని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన ఎవరికి తెలియపరిచాడు? మోసే గారికి దేవుడు తెలియపరిచాడు. మోసే గారు దేవుని మాట ఆలకించేవాడై, తప్పనిసరిగా దేవుడు తనతో చెప్పునట్లుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాడు. వెళ్ళి వారితో చెప్పిన మాట ఏంటంటే, నేడైనను రేపైనను కదా. నేడంటే ఇవాళ, రేపంటే సోమవారం అనుకోవచ్చు. ఆ 2 విషయాల్ని నేను అంటే బైబిల్లో కరెక్ట్గా చూపించాలి మీకు. అంటే రేపు సోమవారం అనే కాదు, కానీ శనివారము, ఆదివారం. ఏ వారాలు బాబు? శనివారము, ఆదివారం. ఈ శనివారం, ఆదివారం, ఈ 2 దినాలలో ప్రతి మనుషుడు ఏమవ్వాలంట? సిద్ధపడటానికి అక్కడ ఒక చిన్న సూచన చూపిస్తున్నాడు దేవుడే మోసే ద్వారాగా. బాగినండి, మోసే ద్వారాగా దేవుడే మాట్లాడుతున్నాడు. మోసే కాదు మాట్లాడేది, దేవుడు చెప్పిన మాటలే చెబుతున్నాడు, అంతే. ఈరోజు కూడా మీకు నేనుగా ఏమి చెప్పట్లేదు,
కదా. బైబిలే ఉన్నది, చదువుతున్నారు మీరు, నేను ఆ మాటలే వివరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏమిటి ఇక్కడ అంటే, వారు బట్టలు, వారు వస్త్రాలు ఏం చేయాలంట బాబు? ఉతుక్కోవాలంట. ఎందుకో ఏమండి, అందరూ ఉతికిన బట్టలు వేసుకొస్తామా? అవును, అందరము శుభ్రం చేసుకున్న బట్టలే వేసుకొస్తాం కదండి తిన్నదికి. ఎందుకు వస్తాం? ఇదే సిద్ధపాటు అంటే. బయట మనం ఇళ్ళ దగ్గర ఉన్నాం అనుకోండి, మనకు నచ్చింది ఏదో బండలు వేసుకోవచ్చు, డైర్లు వేసుకోవచ్చు, పంచులు కట్టుకోవచ్చు కదా. అంటే ఈ మురికిపోతూ ఉంటాయి, కొంత వాసన కొట్టి ఉంటాయి, కొన్ని చెమట పట్టి ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఆదివారం నాడే ఎందుకు మనము ఉతికిన బట్టలు కట్టుకో రావాలి అంటే సిద్ధపాటు అండి, సిద్ధపాటు. ఇలాగ సిద్ధపడిన వారికి దేవుడు మంచి బహుమానాలు ఉన్నాయి. సిద్ధపాటు ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తే వస్త్రాలు ఉతుక్కోవాలి అని చెప్పబడింది. ఉదాహరణకు ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఏమండి, ఒకవేళ సమాజంలో ఏదైనా ఒక మంచి అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి కుమారుడికి పెళ్లి చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు మనందరినీ ఆహ్వానించాడు. ఏం బాబు, మనందరినీ రండి బాబు, పెళ్ళికి రండి 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 అన్నాడు. మరి ఆ పెళ్ళికి వెళ్ళేవారందరూ కూడా ఎలాంటి వస్త్రాలు వేసుకోగలుగుతారా బాబు? చాలా విలువైనవి వేసుకెళ్తాం. ఒకవేళ స్త్రీలైతే మంచి పట్టు వస్త్రాలు కదండి ధరించుకెళ్తారు. అదే పురుషులైతే ఒకవేళ షూట్ ఉన్న వాళ్ళు షూట్ వేసుకెళ్తారు, షూట్ లేని వారు ప్యాంట్లు వేసుకెళ్తారు. ఏమండి, ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి కదా డ్రెస్సులు, అలాంటి చక్కగా తొడుక్కొని వెళ్ళటానికి సిద్ధపడతాం. ఎందుకు అంటే అక్కడ పెళ్ళి జరుగుతుంది కాబట్టి. నన్ను పిలిచిన వ్యక్తి సామాన్యుడి కాదు, నన్ను పిలిచిన వ్యక్తి గొప్ప వ్యక్తి. ఏమండి, ఆ పెళ్ళికి నేను వెళ్ళాలి, ఆ పెళ్ళిలో నేను పాల్గొవాలి అంటే నేను ఇంటి దగ్గరే సిద్ధపడి వెళ్తాం కదండి అందరమును. అలాగే దేవుని బిడ్డలారా, మన దేవుని సన్నిధికి లేక మన దేవుని దగ్గరికి మనము వెళ్ళేటప్పుడు కూడా మనము కూడా విలువైనవి, ఖరీదు గలవి, ఏమండి మంచివి, నీ ఇంట్లో ఉన్న వస్త్రాలన్నిటికంటే కదా, నీకున్న బట్టలన్నిటికంటే ఒక మంచి విలువైన వస్త్రాలు వేసుకొని వెళ్ళటము, దాన్ని ఏమంటారంటే సిద్ధపడి వచ్చారు, సిద్ధపడి వచ్చారు అని దేవుడే ఆ వాక్యం ద్వారాగా నిన్ను దీవించటానికి ఇష్టపడతాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. నీకు ఏది ఇవ్వాలన్నా సరే దేవుడు చాలా ఇష్టపడుతూ ఇస్తాడు. నువ్వు ఏది కోరుకున్నా దాన్ని నీకు ఇచ్చి దాని ద్వారాగా నిన్ను సంతృప్తిపరిచి నీ ద్వారాగా దేవుడు మహిమ పొందుతాడు, మహిమ పొందుతాడు. అందుకని ఒకవేళ మీరు బూట్లే వేసుకోవాలా అంటే లేని వాళ్ళు వేసుకోలేము కదా. ఏం బాబు ఉంటావా? లేని వాళ్ళు వేసుకోలేము. ఏమండి, పట్టు చీరలే కట్టుకోవాలా అంటే లేని వాళ్ళు కట్టుకోలేము. కాకపోతే నీకు ఉన్న వస్త్రాలన్నింటిలో విలువైనది ఉంటుంది కదా, అది నువ్వు వేసుకొని ప్రతి ఆదివారము తప్పనిసరిగా దేవాలయానికి రావటం చాలా చాలా మంచిది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్న మాట. ఈ మాటతోనే మన జీవితాల్లో కూడా ఒక మంచి ఏమండి విలువైన దాన్ని, ఒక ఘనమైన దాన్ని ధరించుకోవటము, ఏమండి ఇలాగ తొడుక్కోవటము అన్నది నీ యొక్క ఆలోచనలో ఉండాలా. ఎందుకు? అది దేవుడు చెప్పాడు కదా, దేవుడు కోరుకున్నాడు. మోసే ద్వారాగా చెప్తున్నాడు ప్రజలకి, ప్రజలందరూ ఆలకిస్తున్నారు. ఇక ప్రజలందరూ కూడా దేవుడు చెప్పినట్లుగా ఏమండి వారికున్న విలువైన వస్త్రాలన్నీ ధరించుగా వచ్చినట్లుగా ఈ వాక్యము ద్వారాగా మనము చూస్తున్నాము. అందుకు మత్తయి రాసిన సువార్త ఒకసారి చూడండి,
మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 11వ వచనం చదవండి బాబు. చూడండి, రాజుగారంట కూర్చున్న వారిని చూడటానికి లోపలికి వచ్చాడంట. అక్కడ పెళ్లి వస్త్రము ధరించి కొనని ఎవరున్నాడు అక్కడ? పెళ్లి వస్త్రమును ధరించుకోలేని ఒక మనుషుని చూశాడంట. ఎవరైనా? రాజు. అంటే పెళ్లి చేయబోతున్నవాడు, తన కుమారుడికి పెళ్లి చేస్తున్నవాడు. ఏమండి? చూసి ఆ రాజు ఏమన్నాడో ఒక్కసారి మన వాక్యం మీద మనసు పెడదాము. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేకుండా ఏమండి పెళ్ళికి తప్పనిసరిగా ఇదిగో బైబిల్లో కూడా అదే మాట ఉంది. ఇందాక నేను సమాజ పరంగా ఒక చిన్న మాట చెప్పాను మీకు ఉదాహరణగా. కానీ ఇక్కడ దేవుడు కూడా ఈ వాక్యం ద్వారాగా ఇప్పుడు ఈ మనిషిని అడుగుతున్నాడు. కాకపోతే ఆడు పెళ్ళికి వచ్చాడు కదా బాబు, పెళ్ళికి వచ్చే వారితోనే కూర్చున్నాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి వస్త్రాలు వేసుకోవచ్చారు, అంటే విలువైన వస్త్రాలు వేసుకోవచ్చారు. దేవుడు కోరినట్లుగా, దేవుడు ఇష్టపడినట్లుగా, దేవుని మనసును సంతోషపెట్టినట్లుగా ఉన్నవారందరూ ఉన్నారు కదా. అయితే అందులో ఒక్కడు మాత్రము పెళ్లి వస్త్రము వేసుకో రాలేదంటండి. పెళ్లి వస్త్రం రాకపోతే మనకు చాలా ఇబ్బందులు ఉంటాయా? ఉంటాయి. పెళ్లి వస్త్రము నీకైనా నాకైనా మనం ఎవరికైనా సరే తప్పగా అవసరం, విలువైనదన్నమాట కదా. వస్త్రాల గురించి చెప్పడం చాలా ఉందనుకోండి. అయితే ఈ వాక్యము ద్వారాగా పూర్వకాలం ముందు మోసే ద్వారాగా దేవుడు ఏం పలికాడు అన్నది మనం తెలుసుకోవటానికి ఈరోజు ఈ మాటలను వింటున్నాం. అందుకు ఈ రాజుగారు చూడగా అక్కడ ఉన్న వారిలో ఒక్కడికి మాత్రమే పెళ్లి వస్త్రము లేదంట. ఆడు పెళ్లి చొక్కా వేసుకోరాలేదంట, లేదా పెళ్లికి సంబంధించిన చీర కట్టుకు రాలేదంట. ఏమండి, ఎందుకు ఇంతమంది ఉన్నారు కదా, ఏమైందిలే పోతే పాని, ఒక్కడే కదంటలే అనుకోవాలి కదా రాజుగారు. నో అనుకోలేదు. అలాగా తప్పనిసరిగా అందరూ పెళ్లి వస్త్రం వేసుకొచ్చినప్పుడు నువ్వు కూడా పెళ్లి వస్త్రం ఉండాలి కదా. పెళ్లి వస్త్రం లేకుండా ఈ కార్యక్రమం రావడం ఇది మంచిదా? లేదు ఈ పెళ్లిలో ఉండటం నీకు తగదది, అది నీకు మాత్రము అది మంచిది కాదు, నీకు నష్టం జరగబోతుంది అన్నట్లుగా ఈ రాజుగారు ఆయన చూసి మాట్లాడినట్లుగా ఉంది. ఇంకా చదవండి ఇంకా వాక్యాన్ని. స్నేహితుడా ఎలాగ వచ్చితివని అడగగా వాడు ఏమైపోయాడండి అంటే మౌనం అంటే చిగ్గుపడినట్లే కదా. అంతమందిలో ఒక వ్యక్తిని నిలబెట్టి, ఇప్పుడు ఉదాహరణకి మీలోనే ఒక వ్యక్తిని నిలబెట్టేసాను అనుకోండి, ఏంటి ఇలా బట్టలు వేసుకొచ్చావు అన్నాను అనుకోండి, ఎంత చిగ్గు కదా, ఎంత బాధ ఉంటుందండి. ఏమ్మా ఉండదా? ఆ బాధ లేకుండా, ఆ సిగ్గు రాకుండా ఉండాలంటే తప్పగా నువ్వు ఇంటి దగ్గరే సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండటం మనకు ఎంతైనా అవసరము దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ అంటున్నాడు రాజుగారు, పెళ్లి వస్తువులు లేకుండా నీకు ఎందుకు ఇచ్చారా బాబుగా, ఇక్కడికి రావచ్చా? రాకూడదు కదా. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది నీకు? ఇప్పుడు నీకు భోజనం పెట్టాలా, కూర్చోబెట్టాలా, ఏం చేయాలి ఇప్పుడు నిన్ను? మరి అందరూ ఏమో పెళ్లి వస్త్రాలు వేసుకోవచ్చారు, వాళ్ళందరూ చక్కగా కుర్చీలో కూర్చున్నారు, చక్కగా వారు వడ్డిస్తూ ఉంటే తింటున్నారు. మరి నీకు వస్త్రం లేకుండా వచ్చేసావు, ఇప్పుడు నిన్ను ఏం చేయాలి, నిన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు. కానీ వాడి దగ్గర సమాధానము ఉందా బాబు? లేదు, సమాధానం లేదండి. అప్పుడు రాజు ఏం చెప్తున్నాడు ఇందా మన వాక్యం ద్వారాగా. అంతటా రాజు ఎవడికి? ఈ పెళ్లి వస్త్రం లేనివాడి కాళ్ళు చేతులు కట్టి ఎలుపల చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతాయి. ఎంత ఘోరం జరిగిందండి, ఎంత ఘోరము, ఎంత నష్టము, ఎంత ఏమండి. ఇక జీవితంలో సంతోషము లేదు, బ్రతుకులో ఆనందము లేదు. ఎందుకంటే చూసారా, మనిషిగా వచ్చాడు, పాత బట్టలు వేసుకు వచ్చేసాడు. ఏమండి, ఏదైతే ఏమైందిలే ఉన్నది ఇయ్యే కదా అన్నట్లుగా వచ్చేసాడు.
ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అంటే మానవుడు లేక విశ్వాసికి ఏది అవసరమో సిద్ధపాటు చాలా అవసరం అండి. భౌతికంగా ఈ బట్టల గురించే కాదు దేవుని బిడ్డలారా, మన అంతరంగ స్వభావం ఉందో చూడండి, మన మనస్సు ఉందో చూడండి. ఆ మనస్సును గురించి కాస్త ఆలోచించాలి బాబు. ఆ మనస్సు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో భక్తులు, మనం కూడా దాన్ని గ్రహించాలా. మనం కూడా అందుకే ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు. ఏమండి ఏమన్నాడు చూద్దాం తర్వాత. ఇప్పుడు ఈ చీకట్లోకి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయాడు. చీకట్లోకి వెళ్ళిపోయిన వాడికి మరలా బయటికి లాగటానికి అవకాశం ఉందా బాబు? లేదు. అంటే చీకటి అంటే ఎక్కడికి పోయాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏముందన్నాడు? ఏడుపును పండ్లు కొరుకుటయే ఉంది. అంటే అక్కడ సంతోషం లేదు, అక్కడ బాధ, దుఃఖము, శ్రమ. సిద్ధపాటు చాలా చాలా మనకి అవసరం. సిద్ధపడటము చాలా చాలా ముఖ్యము. ప్రియులారా, మనం సమాజంలోనికి ఏమంటే ఒకవేళ చీరాలు వెళ్ళామనుకోండి, మంచి బట్టలు వేసుకెళ్తారు కదా బాబు. మరి అలాంటప్పుడు చర్చి కూర్చోటం కూడా వేసుకురావచ్చా కదా? వేసుకురావాలి, ఉండాలండి. మనం ఎప్పుడు కూడా నీట్గా కనపడాలి. చీరలు వెళ్ళినా నీట్గా ఉండాలి, సమాజంలో ఉన్న నీట్గా ఉండాలి, సంఘంలోకి వచ్చినా నీట్గా శుభ్రంగా ఉండటము అది మనకెంతైనా అవసరమని ఇక్కడ వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకు మాట్లాడుతున్న దేవుడే ఏమండి ఇక నీకు నాకు ఏముండాలో దాన్ని కూడా మనకి ఒక భక్తుడు తెలియపరుస్తాడో చూద్దాం. అది కీర్తన గ్రంథములోనే, కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనం చూడండి. దేవా ఏం చేయాలంట? నా యందు, చూసారా, నా యందు ఏ హృదయం కావాలి ఇప్పుడు? అంటే ఈ వ్యక్తి అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా నువ్వైతే సిద్ధపడమని చెబుతున్నావు, రైట్. వస్త్రాలు ఉతుక్కోమని చెబుతున్నావు, రైట్. నాకు ఏదో బహుమతి ఇవ్వటానికి నువ్వు సిద్ధము చేసావు, మంచిది. అయితే నేను వస్త్రాలు లేనివాడా? ఒకవేళ లేకపోవచ్చు. అయితే ఆయన ఏమన్నాడు ఇప్పుడు? నా యందు శుద్ధ హృదయము కావాలి ప్రభువా. హృదయము శుద్ధ అవ్వాలి తండ్రి. హృదయము శుద్ధ అవ్వకపోతే ఏమండి శరీరం అంతా ఏమవుతుంది? మైలమైపోద్ది కదా. హృదయము ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాల. ఎందుకంటే నీ సర్వ శరీరములో పుట్టవు మాటలు, నీ సర్వ శరీరంలో పుట్టదు ఆలోచన. ఎక్కడ పుడుతుందంటే ఒకటి హృదయములో, 2 మనస్సులో పుడతాయి. అందుకే మనస్సుని, హృదయాన్ని, రెండిటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూసుకోవాలి. దాని ద్వారాగానే మన జీవితాలు ఎప్పటికైనా బాగుపడతాయి, మన బ్రతుకులు బాగుపడతాయి, మన కుటుంబాలు ఆశించబడతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది. ఏమండి ఏ లోటు లేకుండా, ఏ కొరత రాకుండా నీ కుటుంబములో సర్వ సమృద్ధి ఉంటుంది. సిద్ధపాటు చాలా అవసరం మనకి. విశ్వాసులం కాబట్టి, విశ్వాసులం కనుక మనం అందరము సిద్ధపాటు చాలా అవసరం. యేసుప్రభు చెప్పాడు కదండి కదా, యెహోవా దేవుడు అన్నాడు కదండి. అందుకు దావీదు అంటున్న మాట ఏంటంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయి. రెండో మాట ఏమన్నాడు? నా అంతరంగములో ఉన్న స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నూతనముగా అంటే ఏంటి? క్రొత్తదిగా తయారు చేయ. నాలో ఉంది మనస్సు, నాలో ఉంది హృదయం, కానీ ఆ 2 కలిసి శుద్ధి అయిందా లేదా? ఆ రెండిట్లో పరిశుద్ధత ఉందా లేదా? ఈ రెండిటి ద్వారాగా నేను సిద్ధపడిన దేవుని కనబడతాను లేదా? అలాగని తప్పనిసరిగా మనం కూడా ఆలోచనలు పెట్టాలి దేవుని బిడ్డలారా. అలా ఆలోచిస్తే నువ్వైనా నేనైనా మనలో ఎవరమైనా సరే దైవ దీవెనలు పొందటానికి ఆస్కారం ఉంటుంది. దైవ ఆశీర్వాదం నీ దగ్గర రావటానికి
వీలు కుదురుతుంది. ఆ రెండు లేకుండా ఏమండి, ఆ రెండు లేకుండా ఉండటం అంత మంచిది కాదు. అందుకే దావీదులాగా ఎప్పుడు కూడా పరిశుద్ధత, హృదయం పరిశుద్ధత ప్రభువా, మనస్సు పరిశుద్ధత ప్రభువా, ఈ రెండు పరిశుద్ధంగా ఉంటే చాలు నాయన, నా శరీరం అంతా శుద్ధ అవుతుంది, పాపములో పడదు. ఏమండి, అది నరకంలోకి వెళ్ళదు, అది నాశనం కాదు. దేవుడు అప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను సర్వ శరీరాన్ని పరిశీలన చేస్తాడు. నిలువెల్ల పరిశీలన చేస్తే ఎక్కడ కూడా అరమరక కూడా లేదు, కల్మషం కూడా లేదు, కల్తీ లేదు. దేవుని కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకున్నావు కనుక ఇక నిన్ను ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదాలు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే ముందు మనుషుడు శుద్ధ అవ్వాలి బాబు. మనుషుడు ముందు శుద్ధ అవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకెవడు ఆపలేడు వాటిని, ఎవడు ఆపడానికి సరిపోడు. ఎందుకంటే పైనుంచి వస్తున్నాయి కదండి, వచ్చే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబు? పైనుంచి వస్తున్నాయి కాబట్టి ఎవడు దాన్ని ఆపలేడు కదా. పైనుండి వచ్చే వర్షాన్ని ఎవడు ఆపుతున్నాడా? ఎవరు ఆపలేవు. నువ్వు వద్దన్నా సరే కానీ అలా కురుస్తూనే ఉంటుంది. చాలు బాబోయ్ వర్షం చాలు నాయన, మా ఇల్లు మునిగిపోతున్నా సరే కానీ కురుస్తూనే ఉంటుంది. దాన్ని ఆపడానికి ఎవడ వల్ల కాదు. ఎందుకంటే అది పరలోకంలో దేవుడే కురిపిస్తున్నాడండి. వర్షానికి మనం చాలాసార్లు చిరాకుపడి చీ ఇదే వాన, చీ అదే వాన అంటాం ఒకసారి కదా. కానీ వానను కూడా మనం ఏమనకూడదు, వర్షాన్ని మనం దూషించకూడదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞతో వస్తున్నాయి, మేఘాలు పడుతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి అంటే దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదండి. దేన్ని మనం తప్పు పట్టకూడదు. ఏమండి, విస్తారంగా పంటలు పండితే సంతోషిస్తావా? ఒక సంవత్సరం నష్టపోతే ఏమైంది కదా, నష్టపోయినా జీవితం వెళ్ళిపోతుంది. ఏమండి, విస్తారంగా పండినా అదే జీవితం వెళ్తూ ఉంటుంది. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి నియమిస్తాడండి. మనము ఏదో గడపలు మాట్లాడేసుకుంటాం కానీ కాదు. దేవుని కొరకు మనతో మనం కనిపెట్టాలి. దేవా నీ చిత్తం, ప్రభా నీ ఇష్టం, ఏం చేసినా పర్వాలేదు అంటా ఉండాలా. అవునా? ఏం చేసినా పర్వాలేదు ప్రభా, నా మేలు కొర చేస్తావు నాయన, నా మంచి కొర చేస్తావు ప్రభా, నా కొరకే నువ్వు అన్నీ పెట్టావు కాబట్టి ఇప్పటికి కూడా మంచి చేస్తావని దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా మాట పలుకుతూ ఉండాలి. ఏమన్నాడు ఇప్పుడు? శుద్ధ హృదయము మనస్సు నూతనముగా పుట్టించు అని మళ్ళా దేవుణ్ణే అడుగుతున్నాడు. ఆ వ్యక్తి దేవుణ్ణే అడుగుతున్నాడు. మరి దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. దేవుడు తప్పనిసరిగా ఇచ్చేవాడేనండి. నీ హృదయాన్ని, నీ మనస్సును కూడా పవిత్రం చేస్తాడు కదా. అందుకే ఒకసారి చూడండి, అక్కడ ఆ యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయము 25, 26 వచనం చదవండి ఒకసారి. చూడండి, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. చూసారా, ఈ పని ఎవరు చేస్తున్నారు? శుద్ధ జలం అంటే వర్షం అనుకుందాం కదా. మన లెక్కలు ఏమనుకుందామా ఏం బాబు? మన లెక్కలు ఏమనుకోవాలా? వర్షమే అనుకోవాలా. ఏమండి, తడిసేవనుకో నీ బుర్రలో మట్టిపోద్ది, తడిసేవనుకో నీ ఒంటి మీద ఉన్న బాడిపోద్ది. పోతుంది. అంటే దేవుని వాక్యాన్ని బట్టి చెబుతున్నాను అనమాట ఆ మాట. అలాగనే వరుసలో వస్తే నానం అనుకోండి, గొడుగులు వేసేసుకుంటాం, వేసుకుంటాం అనుకోండి. అంటే దేవుడు అంటున్నాడు కదా, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలము అంటే శుద్ధ జలం అంటే ఏమండి, మొన్న నేను ఏం చేశానంటే, మా బాషామ్మ గారు వర్షం కురుస్తుంది, ఆ పందిరి దగ్గర 3 తపేళ్ళు పెట్టింది. చూద్దామని నేను ఏం చేశాను, ఆ నీళ్ళు నోట్లు వేసుకున్నానయ్యా. ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా తాగిరమ్మా మీరు? ఎంత కొబ్బరి నీళ్ళు కంటే తీపుకున్నాయి బాబు. నేను ఎప్పుడు తాగలేదు కానీ, ఎప్పుడు నోటు వేసుకోలేదు కానీ అలా చూద్దామని వేసుకున్నా. చాలా తీపుకున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. కానీ తాగిదామంటే మా భాష అంటది, ఆ 10 నుంచి పడి నీళ్ళు అడ్డమాల చెత్త పడుతుంది, అడ్డమానికి ఎత్త పడుతుంది అంటుంది. ఏమండి, కాకపోతే నేను నోట్లు వేసుకొని చూశానండి, చాలా రుచిగా ఉంది, చాలా తీపిగా ఉంది. ఏమండి, అంటే
మనకి ఇప్పుడు ఈ భూమిలోంచి వచ్చే నీళ్ళు ఎలా ఉన్నాయి? ఉప్పుగా ఉన్నాయి కదా, రుచి ఉన్నాయి అసలు నేవు అసలు. ఏమంటే ఎన్ని ఫిల్టర్లు పెట్టినా కల్తీగానే ఉంటుంది, కానీ మంచి నీళ్ళు రావట్లేదు. కాకపోతే తాగేత్తనం కదా. కానీ పైనుండి వచ్చిన నీళ్ళు ఎలా ఉన్నాయంటే స్వచ్ఛమైనవి, ఒక నలక కూడా లేనిది. అంటే దేవుడు ఏమన్నాడంటే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లుతున్నానని చెప్పాడు కదా. చెప్పి ఇంకా ఏమన్నాడమ్మా? తీసివేస్తాను. దేవునికి స్తోత్రం. ఏ హృదయం ఇస్తానమ్మా? నూతన హృదయం ఇస్తాను, నూతన మనసు ఇస్తాను అన్నాడా లేదా? మరి దావీదు గారు అడిగిన దానికి దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. మనం అడగాలి. ప్రభువా అన్నీ ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, వాకులు ఇచ్చావు, ఏమిటి పొలం ఇచ్చావు, లేకపోతే సముద్రం ఇచ్చావు, చేపలు ఇచ్చావు, వలలు ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు. కానీ నాకు ఇంకేం కావాలా? నూతన హృదయం కావాలి ప్రభా, నూతన వృద్ధి కావాలి ప్రభా, నూతన మనస్సు కావాలి ప్రభా. నాలో మనస్సు ఉంది, నాలో హృదయం ఉంది, కాకపోతే అవి పాతపడిపోయి, అంటే దోషము పాపము ఏదో మార్గం అవి ఉంటున్నాయి మనసులో. అలాంటిది ఏమీ లేకుండా స్వచ్ఛమైనది, నీ దృష్టికి నిర్దోషమైనది, పాపము లేనిది, ఏమంటే ఏ కపటము లేనిది హృదయము మనస్సు నువ్వు నాకు దయచేయని మనం తప్పనిసరిగా దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు అప్పుడు వెంటనన్నాడు, మీ అపవిత్రత యావత్తు పోయింది, మీ విగ్రహాల కలిగిన కీడు పోయింది, మీకు నూతన హృదయము ఇస్తున్నాను, నూతన స్వభావము కలగజేస్తున్నాను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసముడిస్తున్నాను. దేవుడిచ్చే గుయ్యండి, దేవుడిచ్చే వరాలు ఇవి, దేవుని వల్ల కలిగే మనకు బహుమానాలు ఇవి, దేవుడి నుండి మనం అందరం కూడా సంపాదించుకునేవి. అందుకని దేవుని బిడ్డలారా, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దావీదులాగా ఏం చేయాలా? శుద్ధ హృదయము దయచే ప్రభా, నూతనమైన మనసు నాలో పుట్టించు ప్రభా అని తప్పనిసరిగా నువ్వు ప్రార్థనలో అడుగుతూ ఉండండి. తప్పగా దేవుడు అట్లా మీకు ఇస్తాడు. ఏమండి? ఇస్తాడు దేవుడు. ఇంకా వాక్యం ద్వారా ఎన్నో చెబుతున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14 వచ్చిన కూడా చూడండి బాబు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14 వచ్చినము. ఏమండి? జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తూ తమ వస్త్రములను ఏం చేసుకున్నారు? ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా? ఎవరు ధన్యులు అంటే బాబు? తమ వస్త్రములను ఉదుక్కొని, ఏమండి, ఆ ఉతికిన వస్త్రాలు ధరించుకొని, అదిగో జీవవృక్ష ఫలము ఎక్కడుంది? భూమి మీద ఉందా? లేదు, పరలోకంలో ఉంది అది. ఏమండి? జీవవృక్ష ఫలమునకు హక్కుదారులై తమ వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకొని, ఇదిగో ఆ పట్టణంలోనికి వారందరూ ప్రవేశించారు. అక్కడ ఏముంది? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి అక్కడ. భుజించడం ఇక నిన్ను చీకట్లకు తోసేవాడు ఉండడు, నువ్వు తినటానికి అర్హుడు కావు అనటానికి ఉన్నవాడు ఉండడు. ఇక నీకు నచ్చింది, నీకు కావలసినది, నీకు సమృద్ధిని అక్కడ ఉంది. అది నీ సొంతము, నీ సొంతము చేసుకో. అది నీకు కావలసి ఉన్నది, దానిలోనే నీవు జీవించాలి. తద్వారాగా నువ్వు ఫలపడాలి, తద్వారాగా నువ్వు అభివృద్ధి పొందాలి, దాని ద్వారాగా నువ్వు పరలోకములో కూడా ఆనందించాలి. అందుకే దేవుడు అన్నాడు కదా, వస్త్రాలు ఉదుక్కొని సిద్ధపడండి, నేడైనను రేపైనా. సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపడటం చాలా ముఖ్యం. ఏమండి? మనకి ఇంకా మత్తయి సువార్తలోని 25వ అధ్యాయంలో ఏమండి 2, 3, 4 వచనాలు చదువుతూ ఉంటే అక్కడ బుద్ధిగల కన్నికలు ఎలా ఉన్నారంటమ్మా? సిద్ధపడి ఉన్నారంట. ఎవరి కోసం సిద్ధపడి ఉన్నారు? పెండ్లి కుమారుడు తలుపు తీస్తే
లోపలికి వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్నారు. మనము కూడా వెళ్దామా? వెళ్ళాలి. అందుకు ఇక్కడే సిద్ధపాటు, ఈ భూమి మీదే సిద్ధపడాలి. ఏమండి, ప్రతి ఆదివారము సిద్ధపడాలి. ప్రతి దినమును ప్రార్థన చేస్తూ ఉండాలి. పరిశుద్ధ జీవితము, పరిశుద్ధమైన బ్రతుకుని ప్రభువా నాకు దయచేయని నువ్వు అడుగుతూ ఉండాలి. అలా అడుగుతూ ఉన్న వారందరికి ఇస్తానడా? ఇవ్వనన్నాడా దేవుడు? ఇస్తానన్నాడు బాబు, అందరికి ఇస్తా అన్నాడు దేవుడు. ఎవరికి నేను ఇవ్వను అనలేదు. కాకపోతే నువ్వు అడగాలి. మరి సిద్ధపడటానికి నువ్వు ఇష్టపడాలి. సిద్ధ మనసు కలిగి ఉండటానికి నీవు దేవుని కనపరుచుకోవాలి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యములు చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. అనేక రీతిలుగా నిన్ను తన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. అందుకే దేవుడి వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటని మనం అందరం కూడా మన హృదయాల్లో దాచుకోవాలి. ఇది మన భవిష్యత్తుకు ఉపయోగపడే మాటలు ఇవి. రాబోయే దినాలకి ఉపయోగపడే మాటలు ఇవి. ఈ మాటలను బట్టే మనము దీవించబడతామండి ఈ భూమి మీద. ఈ మాటలను బట్టే మనం ఆశీర్వదించబడతాం ఈ భూమి మీద. ఏమి చేసినా సఫలం అవ్వాలి అంటే, ఏ ప్రయత్నం చేసినా సఫలం అవ్వాలి అంటే తప్పనిసరిగా నువ్వు సిద్ధపడే నీ దేవునికి కనపడాలి. ఆ బుద్ధిగల కన్యకలు రండి పెళ్లి కుమారుడు వచ్చాడని ఒక స్వరం వినబడిందంట. వెంటనే ఏమైందమ్మా? ఆ సిద్ధపడి ఉన్న ఆ బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిపోయారంటయ్య. పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. అక్కడ భోజనం సమృద్ధిగా ఉంది, అక్కడ గౌరవం ఉంది, అక్కడ ఘనత ఉంది. నీ కొరకు సింహాసనాలు ఉన్నాయి. అందరి మీద కూర్చొని ఆనందముగా సంతోషముగా నువ్వు భోజనం చేసి తృప్తి పొందొచ్చండి. ఇది దేవుడి వల్ల మనకు కలిగే ఫలితాలు. దేవుడు మనకి అనుగ్రహిస్తున్న బహుమతులు ఇవి. దేవుని వలన మనం పొందుకోబోతున్న వరాలు ఇవి. అందుకు వీటి కొరకు నేను మనమందరం కూడా సిద్ధపడదామా? సిద్ధపడదాం. ఇంకా చాలా వాక్యాల్లో ఉన్నాయి. ఇంకో సిద్ధపాటు ఇంకా యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఉంది. నువ్వు సిద్ధపడి నీతో కూడా ఉన్నవారిని సిద్ధపరచు అని ఉంది. ఇంకా అలాగే మనం చెప్పుకుంటూ పోతామంటే యోహాను సువార్త, మత్తయి సువార్తలు కూడా, మార్కు సువార్తలు కూడా ఏముంటాయి? నీ సువార్త వల్ల అనేకులను సిద్ధపరచు. ఈ సువార్త వలన అనేకులను ఏం చేయాలంట? సిద్ధపరచండి. ఎక్కడికి వీళ్ళందరూ సిద్ధపరచాలంటే రేపు భవిష్యత్తు పరలోకం ఉంది కదండి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి కదండి, వాటికి హక్కుదారులు అవ్వాలి మనం అందరము. అందుకు ఈ భూమి మీద, ఈ నేల మీద, లేదా ఈ గ్రహం మీద ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఎప్పుడు ప్రభువా నువ్వు ఉన్నావు నేనున్నాను ప్రభువా, నువ్వు ఉన్నావు నేనున్నాను ప్రభువా అనుకుంటూ మన విశ్వాసాన్ని కనపరుచుకున్నట్లయితే తప్పగా నీ జీవితంలో మార్పు వచ్చేస్తుంది. తప్పగా నీ జీవితంలో శుద్ధపాటు వచ్చేస్తుంది. తప్పగా నువ్వు అన్నిటికీ సిద్ధము కలిగి ఉన్నావు అని దేవుడు మెచ్చుకుంటాడు. అందుకు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న వాక్యము దేవుని యొక్క మాట కాబట్టి ఈ మాటను బట్టి ఈ వాక్యమును బట్టి ఎల్లప్పుడూ మనమందరం సంతోషముగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయునుగాక కదా. అందుకని మనకి ఇంకా మనం చూడొచ్చు నిర్గమకాండములోనే సంఖ్యాకాండములో చూడండి ఒకసారి 19వ అధ్యాయములో 2వ వచనం చదవండి ఒకసారి అమ్మా. యెహోవా ఏదనగా ఇశ్రాయేలీయులు మచ్చలేనిదియు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఒక నిబంధన ఇచ్చాడు కదా దేవుడు, దానిలో ఎన్ని రాసి పెట్టాడు అంటే దేవుని కొరకు ఏదైనా నువ్వు తీసుకొస్తున్నప్పుడు దేవునికి ఇది నేను ఇవ్వాలి, దేవునికి ఇది అర్పించాలని నువ్వు అనుకుంటా కదండి. అది ఎలాంటిదంటది? మచ్చలేనిది, కళంకము లేనిది,
ఎర్రని పెయ్యంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో ప్రజలారా, ఇదిగో జనులారా, మీరందరూ కూడా ఏదైనా నా సన్నిధికి తెచ్చినప్పుడు, నాకు ఇచ్చినప్పుడు అది ఎలాంటిదై ఉండాలంటే దాగు ఉండకూడదు, కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. ఏమండి? ఎర్రదంట. ఎర్రదంటే అది యేసు ప్రభు వారి యొక్క శిలువకు సాదృశ్యం. ఎర్రనది అంటే ఏమండి? యేసు ప్రభు వారు కార్చిన రక్తము. దానికి చూసినమాట ముందుగా దేవుడు ఇశ్రాయేలు దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చేవన్నీ కూడా దేవునికి అంకితం అవ్వాలా, దేవుడికి అది సొంతం అవ్వాలా. ఆ బలి అర్పణ లేకపోతే నువ్వు అర్పించేది ఏదైనా దేవుడు అతను ఇష్టపడాలని అదిగో ఆ వాక్యముల ద్వారా చూపిస్తున్నాడు. మరి మన జీవితాల్లో కూడా ఏమండి, మనం వచ్చే అర్పణలు కూడా మన దేవునికి అంగీకారం అవ్వాలా లేదా? అవ్వాలి. అంటే నీ అర్పణ అంగీకారం అవ్వాలంటే ముందు నీలో ఏముండాలా? ఏమండి? శుద్ధ హృదయం ఉండాలా మనలో. బాబు, మీలో అంటే మీలోనే కదా, నాలో కూడా ఏముండాలి? ముందు శుద్ధ హృదయం ఉండాలా. అప్పుడు నువ్వు తెచ్చిన అర్పణ దేవుడికి అంగీకారం అవుతుంది. హృదయము శుద్ధి లేకుండా ఒకవేళ మనం ఎంతో పెద్ద అర్పణలు ఇచ్చినా కానీ దేవుడు అంగీకరించడండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడది? ఆది కాండములోని ఏమండి, కయ్యోను ఏబేలు ఇద్దరు అన్నదమ్ములు దేవునికి అర్పణలు ఇవ్వడానికి వస్తారు. వాళ్ళు వస్తే అక్కడ ఇద్దరు కూడా అర్పణలు అర్పించారు. కానీ దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడని ఉంది? ఏబేలు అర్పణ అంగీకరించాడు. మరి కయ్యోను కూడా అర్పించాడే, అర్పణ అంగీకరించలేదు. అంటే ఏంటి తేడా? ఏమండి? ఇచ్చిన వాటిలో తేడా ఉందా, లేక తెచ్చిన వాళ్ళలో తేడా ఉందా? చెప్పాలి గట్టిగా. తెచ్చిన వారిలో తేడా ఉంది, ఇచ్చిన వాటిలో కాదు. దేవుడు దేన్నైనా అంగీకరిస్తాడు. ఏమండి? 2 కాసులను అంగీకరించిన యేసు ప్రభు వారు ఏమండి అంటే ఏ హృదయం ఉండాలి? అప్పుడు శుద్ధ హృదయం ఉండాలి. అది మనం తెలుసుకోవాలి. ఆ హృదయముతో అర్పించి ఏదైనా అప్పుడు దేవుడు దాన్ని అంగీకరించి దాని నుండి నీకు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు, ప్రతిఫలం పంపిస్తాడు. నీ ఇంట్లో ఉన్న దానికంటే ఎక్కువగా దేవుడు నీకు కనబడేట్టుగా చేస్తాడు. ప్రియులారా, మరి హృదయం శుద్ధి లేకుండా అర్పించిన అర్పణలు అంగీకరించలేదు కదా. అందుకే ఒక చిన్న పాట ఉంది. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఏమండి? అర్పించేవాడు కంటే ఏమండి అర్పించే మనిషే ముఖ్యము. నువ్వు అర్పించే అర్పణల కంటే ఏది ముఖ్యం అన్నాడు దేవుడు? మనిషి ముఖ్యము. నువ్వు గొర్రెలు తెస్తావా, గేదెలు తెస్తావా, ఆవులు తెస్తావా, అది కాదు ముఖ్యము. ముందు నువ్వు సిద్ధపడు. నువ్వు సిద్ధపడి 2 రూపాయలు వేసినా పర్వాలేదు, నువ్వు సిద్ధపడి 100 రూపాయలు వేసినా పర్లేదు, నువ్వు సిద్ధపడి ఎన్ని ఇచ్చినా పర్లేదు దేవునికి. అవన్నీ దేవుడు అంగీకరిస్తాడు. అందుకని మరి ఈరోజు ఈ దినము తప్పగా నీకు నాకు మనందరికీ చెప్పిన మాట ఏంటి? సిద్ధపాటు. ఈ రోజు నుంచి మనందరం సిద్ధపడదాం. ఎలా సిద్ధపడదాం? ఆ సిద్ధపాటు కూడా ప్రార్థనతోనే. ప్రభుని అడగాలి. ప్రభా, నా అందు శుద్ధం దయచేయని అడగాలి. ప్రభా, నా మనసు స్థిరమైంది పుట్టించి ప్రభు. అది కూడా ప్రార్థన కదా, ప్రార్థనే. గత వారం కూడా ప్రార్థనలు చిన్నాం కాబట్టి దానికి అనుసంబంధంగా ఈ వాక్యం దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ప్రార్థన చేయి, సిద్ధపాటు కదా. సిద్ధపడు, ప్రార్థన చేయి. అప్పుడు ఈ రెండింటిని చూసిన దేవుడు తప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. ఎంతమందిని? సిద్ధపడ్డ వాళ్ళందరినీ
ఆశీర్వదించాడు భూమి మీద ఉన్నప్పుడే. బాబు, దేవుడు పైనున్నాడు, ఆకాశంలో, పరమాకాశంలో ఉన్నాడు. మనం భూమి మీద ఉంటున్నాం. భూమి మీద కదా మనందరూ సిద్ధపాటు. అవును, భూమి మీద సిద్ధపడే నీకు పరలోకములో ఉన్న దేవుడు నీ వద్దకే పంపిస్తాడు, నీ దగ్గరికే పంపిస్తాడు. నువ్వే దాన్ని తీసుకోవాలని, నువ్వే దానిని పొందుకోవాలని, నీ ద్వారాగానే దేవునికి కూడా మహిమ రావాలని ఆ దేవుడు ఇష్టపడి నీకు నాకు నచ్చినది దేవుడు సిద్ధము చేస్తున్నాడు. కాబట్టి ఇలా మనమందరం విన్న వాక్యాలను బట్టి, మనమందరం ఆలకిస్తున్న మాటలను బట్టి తప్పనిసరిగా మీరైనా నేనైనా అందరము ఈ వాక్యాల ద్వారా సిద్ధపడి దేవునికి ఇష్టముగా జీవించుదుముగాక. ఈ వాక్యమును దేవుడు మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే త్వరగా రండి. సాక్ష్యము చెప్పగలవారు ఉంటే త్వరగా రండి. మీ టైం అయిపోయింది కదా, 12 అయిపోయింది. త్వరగా సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి. లేరు కదా? సాక్ష్యం లేకపోతే అందరూ లేచి